హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు మన వీడియో వచ్చేసి కుంకుమ అనమాట. మనము ఇంట్లోనే ఈజీగా కుంకుమ తయారు చేసుకునే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. దీనికి కావాల్సింది ఫస్ట్గా మనకైతే పసుపు కావాలన్నమాట. సో దీన్ని మనము పూజా స్టోర్లో తెచ్చుకున్నా పర్వాలేదు, సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నా పర్వాలేదు. పూజా స్టోర్లో తెచ్చుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఇలాగ పసుపు ప్యాకెట్ తీసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనము పసుపుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇంకా మీ దగ్గర న్యాచురల్గా పసుపు కొమ్ములతో ఆడించుకునే వాళ్ళైతే కనుక ఇంకా చాలా బాగుంటుంది, న్యాచురల్గా వాడుకున్నట్టు కూడా ఉంటుంది అనమాట. సో పసుపు ఆడించడం కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి ఇంకా అందరు కూడా పసుపు ప్యాకెట్లా తెచ్చుకుంటూ ఉంటారు కదా. సో దీంట్లోకి అయితే పచ్చకర్పూరం యాడ్ చేస్తా ఉన్నాను. పచ్చకర్పూరం అనేది న్యాచురల్గా తయారయ్యేది కాబట్టి మనకి మంచి స్మెల్తో పాటు మంచి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి దీంట్లో. స్వామి అమ్మవార్లకి కూడా ఎక్కువగా బొట్టులో పచ్చకర్పూరం యూజ్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి పచ్చకర్పూరం కూడా కలుపుకోవడము మంచి స్మెల్ వస్తుంది. అలాగే మంచిది కూడా పచ్చకర్పూరం బొట్టులో పెట్టుకోవడము కాబట్టి. అలాగే దాంతోపాటు జవాదునైతే చాలామంది నేను వీడియో చేస్తే ఏ కంపెనీ వాడతారు, మాకంత స్మెల్ రాదు, కొన్ని కామెంట్లు అట్లాగా వస్తూ ఉన్నాయి. అయితే నేను మామూలుగా వాళ్ళకి ఎందుకు రావడం లేదా అనుకున్నాను. నేను ఈరోజు తీసుకున్న జవాదు వేరే ప్రోడక్ట్ అనమాట. ఇది వేరే షాప్లో తీసుకోవడం వల్ల నేను చూసుకోకుండా తెచ్చుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నాకు, ఇది చాలా లైట్గా ఉందన్నమాట స్మెల్, వేరే కంపెనీది. సో నేను వాడేది చాలా డార్క్గా ఉంటుంది అనమాట. వుడ్ డార్క్ కలర్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇది చూడండి లైట్గా మనకి గంధం కలర్ లాగా ఉందన్నమాట. స్మెల్ కూడా చాలా లైట్గా ఉంది. అప్పుడు అర్థమైంది నాకు, అందుకే వీళ్ళు ఇలాగా మాకు అంత బాగా రాలేదు, మీరు ఏది వాడతారా అని అడుగుతూ ఉన్నది, అందుకే అడిగారేమో అనుకున్నాను. సర్వోదయ జవాదు అనేది చాలా మంచి స్మెల్ ఉంటుందండి. అది ప్రమోషన్ వీడియో కాదు, రెగ్యులర్గా నేను యూజ్ చేసేదనమాట. ఫస్ట్ టైం ఇది నేను చూడడం, ఇంత లైట్గా స్మెల్ ఉండడము. తర్వాత దీంట్లోకి వేస్తున్నాను సున్నం అనేది మనకి మామూలుగా ఎక్కడైనా కిరాణం షాపులలో దొరుకుతుంది. ఇలాగ చిన్న డబ్బాలు ఉంటాయి కదా. సో అది ఫ్రెష్గా ఉండే సున్నం అయితే కనుక మంచిగా తడితో ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా నేను చాలా రోజులైంది తీసుకొని, అందువల్ల ఇది కొంచెం డ్రైగా ఉంది. డ్రైగా ఉన్నా పర్వాలేదు, లేదంటే మీరు వాటర్ కలుపుకొని కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత దాంట్లోకి అయితే ఇక్కడ నిమ్మకాయని తీసుకుంటున్నాను. హాఫ్ కట్ చేసిన నిమ్మకాయని యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ నిమ్మ రసం తీసుకోవాలన్నమాట. సో ఇలాగా గింజలు లేకుండా చూసి నీట్గా నిమ్మరసం పిండేసుకోవాలి. దీంట్లో మనకి ఇది ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని పెట్టుకుంటే, న్యాచురల్గా మనం ఇవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి మంచిది కూడా. ఇలాంటి బొట్టు పెట్టుకోవడము మనం గడపలకు కానీ, తులసమ్మ దగ్గర కానీ, ఫోటోలకు కానీ కూడా ఇలాగా మన చేతులతో మనము మంచిగా నీట్గా ఉన్న టైంలో చేసి పెట్టుకున్నామనంటే మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, నీట్గా మనము చేసుకున్నాము అని. బయట నుంచి కొనుక్కొచ్చేది కొంచెం డస్ట్ పట్టి ఉంటుంది కదా, రోడ్ మీద పెట్టమ్మడము, షాప్స్ ముందు పెట్టమ్మడము అలాగా. సో ఇంట్లోనే తయారు చేసుకోగలిగినప్పుడు చూడండి, ఇక్కడ నేను రోజ్ వాటర్ వేసాక లోపల కొంచెం రెడ్ కలర్ కనిపిస్తూ ఉంది చూడండి, అప్పుడే దానికి రియాక్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట. దీన్ని అయితే మంచిగా ఫైన్గా మిక్సీ వేసేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెమే తీసుకున్నాను, ఆల్రెడీ ఉందనేసి. మీరు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట. చూడండి బాగా మిక్సీ వేసేసుకోవాలి, అంటే ఎక్కువసేపు ఇది తిరగాలి, అప్పుడు ఫుల్గా కలిసిపోతుంది అనమాట. చూడండి ఫైనల్గా అయితే ఇలాగా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం తడితో ఉంటుంది అనమాట, మరీ డ్రైగా ఉండదు, కొద్దిగా తడిలాగా ఉంటుంది. కాసేపు మీరు ఏదైనా ప్లేట్లో పెట్టి కానీ, పేపర్లో పెట్టి కానీ కొద్దిసేపు ఆరపెట్టుకున్నారనంటే మీకు కంప్లీట్గా పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ముద్దలాగా ఉన్నట్టుగా, అంటే మరీ ముద్ద కాదు, మనం కొంచెమే వేసాం కదా రోజ్ వాటర్, అలాగా ఉంటుంది అనమాట. చూడండి ఇలాగా ఫైనల్గా అయితే మనకి మంచి కలర్లో కుంకుమ రెడీ అయిపోయింది. మీరు నిమ్మకాయని ఎక్కువ పిండితే డార్క్నెస్ ఎక్కువ వస్తుంది, లైట్గా పిండితే తక్కువ వస్తుంది. నిమ్మకాయతో పాటు సున్నం కూడా, మీరు సున్నం ఎక్కువ వేసుకున్నారు అంటే అది ఎక్కువ డార్క్ వస్తుంది అనమాట. మీకు తెలుసు కదా, పసుపుతో సున్నం కానీ సర్ఫ్ కానీ రియాక్షన్ కలిసింది అంటే ఆటోమేటిక్గా రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట, మెరూన్ కలర్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకైతే ఇలాగా నేను వేసిన క్వాంటిటీకి కలర్ అయితే ఇలా చేంజ్ అయిందనమాట. కాబట్టి ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మంచిగా మనం ఇంట్లోనే
ప్రిపేర్ చేసుకుంటా ఉన్నప్పుడు బయట కొనాల్సిన పని లేకుండా, లేదంటే ఎమర్జెన్సీగా ఒక్కోసారి కుంకుమ నిండుకున్నప్పుడు కూడా మనకి ఏం చేయాలో అర్థం కాదు. బయట పోయి తీసుకురావాల్సినంత టైం లేనప్పుడు కానీ, ఏదైనా పూజలు ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు మంచిగా నీట్గా ఇలాగ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎలా వచ్చిందనేది కామెంట్ పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.